వెల్కమ్ టు రాజనీతి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మీరు ఇప్పుడు బాగుంటారు, ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు. పక్క చూపుల వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. నేను హైదరాబాద్ని 9 ఏళ్లలో ఎంతో బాగా డెవలప్ చేశాను, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. అయినా 2004 సంవత్సరంలో నన్ను ఓడించారు. రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్న పరిస్థితిలో 2014లో నేను గెలిచిన తర్వాత అందరి నివా పథకాన్ని ముందుకు తీసుకెళ్లాను. కరువు సీమకు నీళ్లు ఇచ్చాను. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు ఇచ్చాను. ముచ్చుమరి పథకం పూర్తి చేశాను. ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని నీళ్లు రాయలసీమ జిల్లాలకు ఇచ్చాను. ఎవరు ఊహించిన విధంగా కియా కంపెనీని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాను. కియా కంపెనీ మూలంగా అనంతపురం జిల్లాలో చాలా మార్పులు వచ్చినాయి, చాలా అభివృద్ధి జరిగింది. పెనుగొండ నియోజకవర్గమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా భూములకు ధరలు పెరిగినాయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగినాయి. అయినా 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం 2 సీట్లే ఇచ్చారు. తప్పు నాలో ఉందా లేకపోతే ప్రజల్లో ఉందా అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నిజంగానే పాపం ఆయన మదన పట్టడంలో, ఆయన అలా ఆలోచించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తారు, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా పనిచేస్తారు. కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఆయన్ని సెకండ్ టర్మ్కి అవకాశం ఇవ్వకుండా చేశారు. ఒక 99లో ఇచ్చారు అంతే, ఆ తర్వాత ఇవ్వలేదు. వాస్తవానికి తప్పు నాలో ఉందా జనంలో ఉందా అని ఆలోచిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తప్పు జనంలో లేదు, తప్పు చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడంలో చంద్రబాబు గారు తరచుగా విఫలం అవుతుంటారు. ఏపీ ప్రజల మానసిక స్థితికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పొంతనుండదు. ఆయన ఎక్కడో ఆలోచిస్తారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి సమాజంగా ఎలా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు మంచి భవిష్యత్తుని ఎలా ఇవ్వాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేయాలి, దానికోసం ఇప్పటి నుంచి ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే యాంగిల్లో ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు. ఆ రోజున 1999లో మళ్ళీ గెలిచిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి పూనుకున్నారు. దాని మూలంగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి. హైదరాబాద్ ఉద్యోగాలకు, ఉపాధికి డెస్టినేషన్ గా మారింది. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం లేదా బతుకు తెరువు కోసం వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి అంత బాగా డెవలప్ అయింది. కానీ హైదరాబాద్ నగర ప్రజలు 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 1 సీటు కూడా ఇవ్వాలి. హైదరాబాద్ లో 1 సీటు కూడా రాలేదు. అంటే వాళ్ళకి అభివృద్ధి కంటే వేరే ఇతర వ్యవహారాలే ప్రధానంగా మారినాయి అనుకోవాలి. 2014-2019 మధ్యలో విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఆయన అదే చేశారు. దేశంలో అభివృద్ధి విషయంలో దేశంలో టాప్ 3 స్టేట్స్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు. ఆయన పరిశ్రమలు తీసుకొచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు. ఆ రోజున లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఆ రోజున వెళ్ళి చాలా ఫండ్స్ తెచ్చుకున్నారు. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో. ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కానీ ప్రజలు కులపిచ్చతో, కుల విద్వేషంతో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. జగన్ రెడ్డి, ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు చేసిన విష ప్రచారాలకు ప్రజలు ప్రభావితులయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ పాలిటిక్స్ చేస్తారు. ఆయన ధ్యాస అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది. నిజానికి అభివృద్ధితోనే జనం జీవితాలు బాగుపడతాయి. కానీ జనాలకు దీని మీద పట్టింపు ఉండదు. ఇంటి ముందు మురికి రోడ్డు మీద సైడ్ కాలువలు నిర్మించి సిమెంట్ రోడ్డు వేస్తే ఎవరికి పట్టదు. నా ఒక్కడికే వేసాడా ఏంటి, మొత్తం అందరికీ వేసారు కదా అని స్వార్థంగా ఆలోచిస్తారు. అంటే ఎంతసేపు నాకేంటనే ఆలోచన. సంవత్సరం బారికి వాడు బురదలో ఆయన నడుస్తాడు కానీ ఈ రోడ్డు వేసినందుకు కృతజ్ఞత ఉండదు. దీనికి తోడు కులవాదాలు, ప్రాంతీయవాదాలు పెరిగినాయి. రాజకీయాల్లో ప్రత్యేకించి మన దేశంలో ఎమోషనల్ పాలిటిక్స్, సెంటిమెంట్ పాలిటిక్స్ ఎప్పుడు సక్సెస్ అవుతాయి. రాజకీయాలంటేనే ఒక ప్రాపగాండా. అది నిజమైన అబద్ధమైన ప్రజల్లో ఎప్పుడు నానుతా ఉండాలి. ప్రజల్లో ఎప్పుడు చర్చ జరుగుతూ ఉండాలి. ఏదో ఒక అంశం మీద ఎమోషనల్ గా రెచ్చగొట్టాలి. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. దానికి ఛాంపియన్ గా నిలబడాలి. అలా రెచ్చగొట్టిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ప్రాంతం పేరుతో రెచ్చగొట్టిన కేసీఆర్ ఎంత సక్సెస్ అయ్యాడో మనం చూసాం. 10 ఏళ్లు తెలంగాణను అప్రతిహతంగా ఏలేడు. ఆయన ఎప్పుడైతే ప్రాంతీయవాదాన్ని వదిలేసి తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చాడో అప్పుడే వీక్ అవటం మొదలుపెట్టాడు. పైగా 10 ఏళ్లలో అడ్డగోలుకు చేసిన అవినీతి వ్యవహారాలు, వీటన్నిటి వల్ల ఆయన దెబ్బతిన్నాడు. ఇక మతానికి సంబంధించిన ఎమోషన్ లేదా దేశానికి సంబంధించిన ఎమోషన్ బీజేపీని ఇంకో 10 ఏళ్లు అధికారంలో ఉంచుతుంది. మీరు గమనిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు ఎప్పుడు కనపడరు. ఆయన ఎంతసేపు కూడా రాబోయే 6 నెలల్లో లేదా రాబోయే ఏడాదిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి, ఏ వ్యూహంతో వెళ్తే ఆ రాష్ట్రాన్ని మనం కొట్టేయగలం, ఎన్నికల రాజకీయాలపైన ఆలోచిస్తుంటారు. ఆయన కావచ్చు, ఆయన బృందం కావచ్చు. వాళ్ళ ఫక్త్ ఎన్నికల రాజకీయాలు కాబట్టే ప్రతిపక్షం దగ్గరలో కూడా లేదు. ఆయన బృందం వేసి ఎత్తుగడకు తట్టుకునే నాయకులు దేశంలో ఎవరు లేరు. అందుకే వరుస
వరుసగా రాష్ట్రాలన్నీ గుప్పడబెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ దేశంలో హిందూ బంధువుగా, దేశ రక్షకుడుగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. ఎమోషనల్ పాలిటిక్స్ తో ఆయన సక్సెస్ అవుతున్నారు. బెంగాల్లో మమత కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, వీళ్ళు కూడా ఎమోషనల్ పాలిటిక్స్ తోనే సక్సెస్ అవుతున్నారు. అధికార రాజకీయాల్లో పవర్ పాలిటిక్స్ లో గెయిన్ అవ్వాలంటే అభివృద్ధితో పాటు ఇలాంటి పాలిటిక్స్, ఎమోషనల్ పాలిటిక్స్ కూడా చేయగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో వీక్. ఇప్పుడు ఆయన కొత్తగా P4 అని చెప్తున్నారు కదా, అది కూడా అంతే. దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది, పేదలు బాగుపడతారు. కానీ రాజకీయంగా ఆయనకేం పెద్ద లబ్ధి కలగదు. దాని మూలంగా ఆయన అభివృద్ధి మీద పెట్టిన దృష్టి ఎమోషనల్ పాలిటిక్స్ మీద పెట్టరు. ఆయన తత్వం అది కాదు. అందుకే ప్రజల పక్క చూపులు చూస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి జగన్ కొట్టిన దెబ్బ గట్టిగా తగిలింది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తారేమో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.